ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. పక్కా స్కెచ్ ఉంటుంది. కానీ ఎంత తలపండిన రాజకీయ నాయకుడైనా కొన్నిసార్లు తప్పులు చేయడం సహజం. తాను చేయకపోయినా తన అనుచర గుణం ఉత్సాహంతో చేయకూడని పనులు చేసి నెత్తిపైకి తీసుకొస్తుంది. ఏపీ సిఐడి ఆఫీస్లో హెరిటేజ్ కంపెనీ డాక్యుమెంట్లను తగలబెట్టడంపై వివాదం ముదురుతుంది. సరిగ్గా ఎన్నికల వేళ ఈ దహనకాండకు ఎందుకు పాల్పడ్డారని సందేహాలు తలెత్తుతున్నాయి. రాజకీయ కక్షతోనే కంపెనీని టార్గెట్ చేసుకుని ఆధారాలు నాశనం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు రోజు పర్యాటక శాఖలో జరిగిన అగ్ని ప్రమాదం, తర్వాత కొన్ని కార్యాలయాల్లో ఫైళ్ల గల్లంతు కావడం వంటి తతంగాలు దుమారం లేపాయి. ఏపీలోనూ అలాంటి దహనాలు, గల్లంతులకు టెండర్ పెట్టారని, ఓటమి భయంతోనే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపణ. హెరిటేజ్ డాక్యుమెంట్లను కాల్చడానికి సిఐడి ఓ కారణం చెబుతున్నా అది నమ్మశక్యంగా కనిపించడం లేదు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారి కొల్లి రఘురామరెడ్డి జగన్ చేతిలో కీలుబొమ్మ అని సీఎం ఆదేశాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారనే ఆరోపణలున్నాయి. ఆయన చరిత్రను తవ్వితీసిన ఎన్నికల సంఘం శంకరగిరి మాన్యాలు పట్టించింది. రఘురామరెడ్డిని అస్సాం ఎన్నికల పరిశీలకుడిగా పంపింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిట్ బాస్గా రఘురామరెడ్డి విచారణ జరుపుతున్నారు. రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడంతో కంపెనీకి లబ్ధి కలిగిందని అభియోగాలు మోపారు. అయితే అసలు రోడ్డే వేయలేదని, నిధులు ఖర్చు చేయలేదని టీడీపీ అంటుంది. దర్యాప్తు కోసం తమ కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను, మినిట్స్ పుస్తకాలను సిఐడికి అందించామని, వాటిపై భద్రతపై ఆందోళనగా ఉందని హెరిటేజ్ కంపెనీ ప్రతినిధి చెప్పారు. తాడేపల్లిగూడెంలోని సిఐడి కార్యాలయం వెనుకవైపు హెరిటేజ్ డాక్యుమెంట్లను తగలబెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో వివాదం రేగింది. పేపర్లను కాల్చేసిన మాట నిజమేనని కొల్లి రఘురామరెడ్డి ఒప్పుకున్నారు. అవి జిరాక్స్ సరిగ్గా రాని పేపర్లే అని చెప్పారు. అయితే కాలిపోయిన పేపర్లలో జిరాక్స్ బాగానే వచ్చినట్లు కనిపిస్తుంది. జిరాక్స్ సరిగ్గా రాని పేపర్లు 4-5 ఉంటాయని, కుప్పబోసి కాల్చేసేటని ఉండవని టీడీపీ వాదన. కాల్చిన ప్రదేశంలో గతంలోనూ భారీగా పేపర్లను తగలబెట్టినట్లు బూడిద కుప్ప కనిపిస్తుంది. రింగ్ రోడ్ కేసుతో పాటు చంద్రబాబు అండ్ కో ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్మెంట్, ఇసుక కేసుల డాక్యుమెంట్ల పరిస్థితిని ఏంటని టీడీపీ ప్రశ్నిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్గా మారిందని లోకేష్ అంటున్నారు. కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు జగన్ సర్కార్కు వంత పాడుతున్నారని ఆరోపణలు రావడంతో ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల వేళ ప్రభుత్వం వైపు నుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి. చంద్రబాబుపై నమోదైన కేసులపై 4.5 ఏళ్లు మౌనంగా ఉన్న జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు చర్యలు తీసుకోవడంతో కక్ష సాధింపుకు పాల్పడుతుందనేది విమర్శలున్నాయి. వాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపణలు రావడంతో ఈసీ వాళ్లను పక్కకు తప్పించింది. ఇలాంటివి రాజకీయాల్లో సహజమే అయినా విపక్షానికి చెందిన కీలక కేసు డాక్యుమెంట్లను బాహటంగా కాల్చడం తీవ్రమైన విషయమే. సీఎం క్యాంప్ ఆఫీస్లోకి ఓ ట్రక్కు స్కానింగ్ తప్పించుకుని వెళ్లడంపై ఇప్పటికే వివాదం రేగింది. అది జగన్ బస్సు యాత్రకు తీసుకున్న ఫుడ్ ట్రక్ అని ఒకసారి, ఆఫీసుల ఫర్నిచర్ తెచ్చిందని మరోసారి వైసీపీ నేతలు చెప్పడం బూమరాంగ్గా మారింది. ఈ నేపథ్యంలో హెరిటేజ్ డాక్యుమెంట్లు కాలిపోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా జగన్ ముందే జాగ్రత్త పడి అనవసర వివాదాల జోలికి పోకుంటే మంచిదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.